మా ఇంటి గుమగుమలు మీ ఇంట్లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గుమగుమలు. ఈ రోజు మనం వినాయక చవితి స్పెషల్ పాశం చేసుకోబోతున్నాం. ఈ రెసిపీని పాల తాలికలు అని కూడా అంటారు. మరి లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మొదటిగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వలన పిండి బెల్లంలో వేశాక కూడా చప్పగా ఉండదు. ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎగ్జాక్ట్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్నాక ఒక ప్లేట్లో పొడి పిండిని చల్లుకొని కలుపుకున్న పిండి నుంచి మీకు ఇష్టమైన సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా 2 చేతుల మధ్యలో తాలికలని చేసుకోవాలి. వీటిని మీకు ఇష్టమున్న సైజులో మరియు థిక్నెస్లో చేసుకోవచ్చు. ప్లేట్లో పొడి పిండి వేసుకోవడం వలన తాలికలు సపరేట్గా అంటుకోకుండా ఉంటాయి. చూడండి, నేను ఈ విధంగా తాలికలని చేసుకున్నాను. మధ్యలో ఈ విధంగా చిన్న ఉండ్రాలని కూడా చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో గార్నిషింగ్కి వేసుకునే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేనైతే కాజు, బాదాం, వాటర్ మెలన్ సీడ్స్ మరియు కిస్మిస్ని వేసుకున్నాను. మీరు మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక వీటిని ప్యాన్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యిని తీసేయకుండా నెయ్యిలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో తాలికలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ప్లేట్ మీద వేసుకున్న పొడి పిండి నీళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా 70% అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయ్యిందని తెలుసుకోవడానికి ఒక తాలికను తీసుకొని స్పూనుతో ఈ విధంగా లైట్గా ఒత్తితే అది ఈ విధంగా విరిగిపోతుంది. అది 70% కుక్ అయినట్టు అర్థం. ఇప్పుడు వీటిలో మీకు ఎంత స్వీట్నెస్ కావాలో దానికి అకార్డింగ్లీ తురిమిన బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయాక ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టీ స్పూన్ బియ్యం పిండి మరియు కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని తాలికలలో వేసుకొని కుక్ చేసుకోవాలి. దేనివల్ల అయితే తాలికలు మరింత చిక్కగా అవుతాయి. చూడండి, తాలికలు ఎంత చిక్కగా అయ్యాయో. ఇప్పుడు ఇందులో 1 కప్ పాలు పోసుకొని బాగా కలుపుకుంటూ మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, వినాయక చవితి స్పెషల్ పాశం రెడీ. ఇప్పుడు వీటిని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరియు మీకు ఈ ఛానల్లో నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.